ప్రతి హీరో కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా, ఆ వ్యక్తిని స్టార్గా మార్చినా, ఆ వ్యక్తి స్టార్ కావడానికి కారణమైన ఒక సినిమా అనేది ఉంటుంది. అలా టాలీవుడ్ని 4 దశాబ్దానికి పైగా నెంబర్ 1 హీరోగా ఎలినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని స్టార్గా మార్చిన సినిమా 1983లో రిలీజైన ఖైదీ. మెగాస్టార్ ఖైదీ సినిమా గురించి తెలుసుకునే ముందు ఇలాంటి ఎక్సలెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా వీడియో మొత్తం చూశాక ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి వెళ్ళాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రను తిరగరాసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాయి. అలాంటి అరుదైన ప్రభంజనమే 1983 అక్టోబర్ 28న విడుదలైన ఖైదీ సినిమా. అంతవరకు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తన నటనతో అలరిస్తున్న చిరంజీవి గారికి ఈ సినిమా ఒక తిరుగులేని స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. అప్పటి వరకు తెలుగు సినిమాలో ఉన్న సాంప్రదాయ యాక్షన్ శైలిని పూర్తిగా మార్చేసి ప్రేక్షకుల నరనరాల్లో ఉద్వేగం నింపిన అద్భుత చిత్రమిది. హాలీవుడ్ చిత్రం ఫస్ట్ బ్లడ్ స్ఫూర్తితో పరచూరి బ్రదర్స్ ఈ కథను మన తెలుగు నాటివిటీకి, సెంటిమెంట్కు తగ్గట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దారు. దర్శకుడు ఏ కోదండరామ్రెడ్డి గారి అద్భుతమైన టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సూర్యం అనే సాధారణ రైతు బిడ్డ తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై, ఊరి పెద్ద మనుషులైన దుర్మార్గులపై ఎలా తిరగబడ్డాడు అనే అంశాన్ని కథనంలో అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. సూర్యం పాత్రలో చిరంజీవి గారి నట విశ్వరూపం, ఆయన చూపించిన ఆవేశం మరియు రౌద్రం చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఈ సినిమాలో చిరంజీవి గారి డాన్సులు, యాక్షన్ సీక్వెన్స్లు టాలీవుడ్లోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. ముఖ్యంగా రాగలపల్లికిలో గువ్వ గోరింకతో పాటల్లో ఆయన వేసిన స్టెప్పులు అప్పట్లో ఒక పెద్ద సంచలనం. చక్రవర్తిగారు అందించిన సంగీతం మరియు నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇక రావు గోపాలరావు గారు కోటయ్య పాత్రలో విలనిజం పండించిన తీరు, ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఎంతో పాపులర్. మాధవిగారి నటన, సుమలత, కన్నడ ప్రభాకర్, గిరిబాబు గారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. చాలా పరిమిత బడ్జెట్తో సంయుక్త మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. అనేక కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శితమై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఖైదీ సినిమా ఇచ్చిన భారీ విజయం తర్వాత చిరంజీవి గారు సుప్రీం హీరోగా అవతరించడమే కాకుండా టాలీవుడ్ను ఏలే తిరుగులేని నాయకుడిగా మారారు. ఖైదీ కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా యాక్షన్ ప్రమాణాలను మార్చేసి మెగాస్టార్ యుగానికి నాంది పలికిన ఒక అద్భుతమైన సంచలనం. ఈ సినిమాలో చిరంజీవి గారి నటన, ఆయన చెప్పిన డైలాగ్స్, ముఖ్యంగా ఆయన చేసిన డాన్స్ అండ్ ఫైట్స్, తర్వాత మిగతా హీరోలు కూడా ఖచ్చితంగా అవి ఫాలో అయితేనే వాళ్ళని హీరోలు అనే స్థాయికి చిరంజీవి గారు తీసుకువచ్చారు. అలా ఖైదీ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే 4 కోట్లకి పైగా షేర్ సాధించి ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ సినిమా అప్పటికే రైజింగ్ స్టార్గా ఉన్నటువంటి చిరంజీవి గారిని బిగ్గెస్ట్ స్టార్గా మార్చింది. ఈ ఫిలిం మన టాలీవుడ్లోనే. ఖైదీ సినిమా సృష్టించిన రికార్డ్స్ అనేవి 1983 నుండి 1987లో మళ్లీ మెగాస్టార్ చిరంజీవి గారే పసివాడి ప్రాణం సినిమాతో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ సాధించి ఆ రికార్డ్స్ని బ్రేక్ చేసే వరకు అవి అలాగే ఉండిపోయాయి. అలాంటి తీవ్రమైన ఇంపాక్ట్ అనేది ఖైదీ సినిమా చిరంజీవి గారి కెరియర్పై, ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీపై క్రియేట్ చేసింది. మరి చూశారుగా, ఖైదీ సినిమాలో మీకు బాగా ఇష్టమైన విషయం ఏమిటో కామెంట్ చేయండి.